సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ నిర్వహించడం జరుగుతుంది. ఫేజ్ 1లో జిల్లాలో 159 గ్రామ పంచాయతీలు ఉండగా దీంట్లో ఈరోజు 152 గ్రామ పంచాయతీలకి సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా టోటల్ 1403 పోలింగ్ స్టేషన్స్ సంబంధించి మనకి పోలింగ్ నిర్వహించడానికి సిద్ధం ఉన్నాం. వాటిలో మనకి స్టేజ్ 2 ఆర్ఓస్ 52 మంది ఉన్నారు. స్టేజ్ 1 ఆర్ఓస్ 52 మంది ఉన్నారు. స్టేజ్ 2 ఆర్ఓస్ 152 గ్రామ పంచాయతీలకి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఆర్ఓ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ గ్రామ పంచాయతీ బట్టి పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలో ఉన్న వార్డులకి ప్రతి వార్డుకి ఒక పోలింగ్ స్టేషన్ చెప్పుకున్న మనం ఏర్పాటు చేస్తాము. అక్కడ పోలింగ్ సిబ్బందిలకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం పంపించి ఎన్నికలు ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీకు తెలిసిన విషయం, గ్రామ పంచాయతీ ఎన్నికలు కౌంటింగ్ కూడా అదే రోజు చేయడం జరుగుతున్నది. ప్రతి గ్రామ పంచాయతీలో కౌంటింగ్ సెంటర్లు కూడా నిర్ధారితం చేసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 2 ఆధ్వర్యంలో అక్కడ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రక్రియకు కూడా వారికి ట్రైనింగ్లు గతంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా డౌట్ క్లియరెన్స్ సెషన్ పెట్టడం జరిగింది. అక్కడ పోయి వారు రేపు పోలింగ్ 7 o'clock మార్నింగ్ పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదేవిధంగా కౌంటింగ్ 2 o'clock 2 గంటల నుంచి కౌంటింగ్ సెంటర్లో ఆ గ్రామ పంచాయతీలో మొదలవుతుంది. పూర్తి చేసిన తర్వాత రిజల్ట్ డిక్లరేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఈ ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఆదేశాలకి పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి మనం సర్వసిద్ధం ఉన్నాము. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం తరఫున కూడా సఫిషియంట్ బందోబస్తు మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేసి ప్రతి చోట ప్రతి గ్రామ పంచాయతీలో మనకి పోలింగ్ స్టేషన్లు కావచ్చు, గ్రామ పంచాయతీ స్థాయి కావచ్చు, అదేవిధంగా సీనియర్ లెవెల్ కూడా వాళ్ళు టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా బందోబస్తు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నికలు ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరుపుకోవడానికి మీ ద్వారా ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు ప్రతి ఒక్కరు ఓటు హక్కు నిర్వహించాలి. అదేవిధంగా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికలు రిజల్ట్ ఫలితాలు డిక్లేర్ అయిన తర్వాత కూడా గ్రామాల్లో అందరూ మన గ్రామంలో ఉన్న వాళ్ళు మన గ్రామంలోనే ఉంటున్నారు. అందరూ ఆ గ్రామం వాసులే. అక్కడ ఫ్రెండ్లీ వాతావరణం, అదేవిధంగా పీస్ఫుల్ వాతావరణం మెయింటైన్ చేసే బాధ్యత మన అందరిది. మన గ్రామం ప్రశాంతంగా ఉండాలని మీరు ఆలోచన చేసుకోవాలని మీకు కోరుతూ, పోస్ట్ పోల్ కూడా అందరూ సెలబ్రేషన్స్ ఉన్నా, అదేవిధంగా మనకి ఎవరైనా గెలవకపోయినా కూడా అందరూ మళ్ళీ ఏకభావంతో ఉండడానికి, ఐక్యతతో ఉండడానికి అందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.